నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కువైట్లో ఎవరైతే చట్టవిరుద్ధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటూ ఉన్నారో అటువంటి ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ఆట కట్టించేందుకు కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగానికి చెందిన జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా వివిధ ప్రాంతాలలో జరిపిన దాడుల్లో వేరువేరు దేశాలకు చెందిన 29 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో అమ్మకానికి ఉంచిన రకరకాల మత్తు పదార్థాలు, సైకోట్రోపిక్ పదార్థాలు, గంజాయి, అలాగే మాదక ద్రవ్యాలను ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే అత్యాధునిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మాదక ద్రవ్యాలు విక్రయించగా వచ్చిన భారీ నగదును కూడా అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులను స్వాధీనం చేసుకున్న డబ్బును తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. కువైట్ దేశంలో మత్తు పదార్థాల రవాణాను పూర్తిగా నిర్మూలించే వరకు మరియు సమాజాన్ని ఈ మహమ్మారి నుంచి రక్షించే వరకు తమ యొక్క తనిఖీలు, కఠినమైన చర్యలు కొనసాగుతాయని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ప్రచారం లేదా వినియోగంలో ఎటువంటి వారినైనా సరే సహించేది లేదని చెప్పేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బు ఎక్కువ ఇస్తామని చెప్పేసి, అలాగే అకామా లేదని చెప్పేసి ఆశ చూపినా సరే కానీ ఇటువంటి పనులకైతే వెళ్ళొద్దండి. పొరపాటున వెళ్ళి దొరికారంటే కానీ పైన ఉన్నవాడేమో తప్పించుకుంటాడు, కానీ మీరు దొరుకుతారు. మీకు కఠినమైన జైలు శిక్షలు అయితే పడతాయన్నమాట. కొత్త చట్టం వచ్చిన తర్వాత కువైట్లో ఉరి శిక్షలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.